హలో ఆల్. అందరూ రెగ్యులర్గా సున్నుండలు చేసుకుంటూనే ఉంటారు. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా వెరైటీగా చేయండి. ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, పంకిన్ సీడ్స్ అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని, దీనికి సరిపోయేంత బెల్లం కూడా మనం పక్కన పెట్టుకొని ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. జీడిపప్పు, కాజు, బాదం అవన్నీ డ్రై రోస్ట్ చేసాం కాబట్టి అవి పక్కన పెట్టేస్తే చల్లగా అయిపోతాయి. చల్లగా అయిపోయేలోపు ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం గీ యాడ్ చేసుకొని ప్యాన్లో మనం మిక్సీ తీసుకొని ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి చల్లగా అయిపోయాయి కదా, ఇవి కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ చేసుకోవాలి. సో దట్ మనకి పౌడర్ లాగా వస్తుంది. ఈ పౌడర్ని బెల్లంలో మళ్ళీ ఒకసారి వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పేస్తే బెల్లం కూడా మంచిగా మిక్స్ అయిపోతుంది దీని అంతటికి. తర్వాత దీన్ని అంతటిని ఒక బౌల్లో వేసేసుకొని గీ వేడి చేసుకొని ఆ వేడి చేసుకున్న గీ కూడా దీంట్లో వేసేసి మొత్తం మనం లడ్డుల్లా చుట్టేసుకోవడమే. చాలా ఈజీ, ట్రై చేయండి ఒకసారి. చాలా అంటే చాలా ఎమ్మీ ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా చేసుకునే దానికన్నా ఇలా చేస్తే కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి క్రంచీగా తగులుతుంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ వేసాం కదా, వాటి వల్ల కొంచెం ఇంకా ఎక్కువ విటమిన్స్ కూడా వస్తాయి. మినుములు అంటేనే మామూలుగా చాలా హెల్తీ కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. పోస్ట్ చేసిన కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ట్రై చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ.